ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వైఎస్ జగన్ ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేస్తూ తనదైన మార్కు చాటుకుంటున్నారు. తండ్రి ఆశయాలు సాధించే దిశగా ప్రజాపాలన కొనసాగిస్తున్నారు. పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారు. ముఖ్యంగా వైద్య, విద్య, వ్యవసాయ, మహిళా సంక్షేమం కోసం ఆయన వివిధ పథకాలు అమలు చేస్తూ వారికి భరోసా ఇస్తున్నారు. ఇటీవల వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం అనే పథకాల ద్వారా మహిళలకు డబ్బులు అకౌంట్లో జమ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మేరకు షెడ్యూల్ రిలీజ్ చేశారు. వివరాల్లోకి వెళ్తే ఏపీ మహిళలకు శుభవార్త. వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకం ద్వారా అర్హులైన మహిళలకు డబ్బులు విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. కర్నూలు జిల్లాలో ఈ నెల 24వ తేదీన జరగబోయే కార్యక్రమంలో సీఎం జగన్ దీనికి సంబంధించిన బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ చేయనున్నారు. వైఎస్ జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళా సంక్షేమం కోసం ఎన్నో పథకాలు అమలు చేస్తున్నారు. అగ్రవర్ణాలకు చెందిన 45 నుంచి 60 ఏళ్ల లోపు మహిళలకు ఈ పథకం ద్వారా 15,000 అకౌంట్లో జమ చేస్తున్న విషయం తెలిసిందే. 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయస్కు మహిళల ఈ పథకానికి అర్హులు. కుటుంబ ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో నెలకు 10,000, పట్టణాల్లో నెలకు 12,000 ఆదాయం మాత్రమే ఉండాలి. అలాగే కుటుంబానికి మొత్తం భూములు 3 ఎకరాల చిత్తడి నేల లేదా 10 ఎకరాల పొడి భూమి కానీ తడి భూమి కానీ ఉండాలి. ఈ పథకానికి కావాల్సిన అర్హత, డాక్యుమెంట్స్ ఏంటో చూద్దాం. కుటుంబానికి 4 వీలర్ ఉండకూడదు. కుటుంబ సభ్యులు ఇన్కమ్ ట్యాక్స్ కట్టకూడదు. పట్టణ ప్రాంతాల్లో ఆస్తి లేదా మున్సిపాలిటీలో 750 చదరపు అడుగుల కన్నా ఎక్కువ భూమి ఉండకూడదు. ఏపీ సేవ ద్వారా తీసుకున్న ఆదాయ కుల ధృవీకరణ పత్రాలు అందజేయాలి. వయసు ధృవీకరణ సర్టిఫికేట్ అందజేయాలి. ఆధార్ కార్డు, రెసిడెన్స్ సర్టిఫికేట్, 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, బ్యాంక్ అకౌంటు, ఎన్పిసిఐ రన్నింగ్లో ఉండాలి. కుటుంబ సభ్యుల్లో ఎవరు ప్రభుత్వ ఉద్యోగి, పెన్షన్దారుగా ఉండకూడదు. ఈ నిబంధనల్లో పారిశుద్ధ్య కార్మికులకు మినహాయింపు ఉంది.